హాయ్ వెల్కమ్ టు ఐసీ అకాడమీ. ఈరోజు మనం కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించిన నెక్స్ట్ టాపిక్ చూద్దాము, సర్కిల్స్. మనం ఇంతకుముందు ప్రీవియస్ ఏం చూసామంటే స్ట్రైట్ లైన్స్ అయితే చూసాము. ఈరోజు మనం సర్కిల్స్ అనే టాపిక్ చూద్దాం. ఇంతకుముందు ఎట్లాగైతే మనం స్ట్రైట్ లైన్స్లో 6 టాపిక్స్ నేర్చుకున్నాము, అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ బిట్వీన్ ద 2 లైన్స్, ఇంటర్సెక్షన్, తర్వాత డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ అండ్ లైన్, డిస్టెన్స్ బిట్వీన్ ద 2 లైన్స్, ఫైండ్ ద ఈక్వేషన్ పాసింగ్ త్రూ ద 1 పాయింట్, ఫైండ్ ద ఈక్వేషన్ పాసింగ్ త్రూ ద 2 పాయింట్స్. అది అంటే 6 ఈక్వేషన్స్ ఉన్నాయి, ఆర్ 6 ఫార్ములాస్ ఉన్నాయి, 6 మెథడ్స్ ఉన్నాయి సింపుల్గా. అదే విధంగా మనం సర్కిల్లో తీసుకున్నా కూడా ఇక్కడ జస్ట్ మనకి 5 మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ జనరల్ ఈక్వేషన్ ఏమి సర్కిల్కి అంటే కనుక x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు r². ఇది జనరల్ ఈక్వేషన్. x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు r² జనరల్ ఈక్వేషన్. ఇంకా ఫార్ములాస్ చూసుకుంటే మన క్వశ్చన్స్ ఏమి అడుగుతాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక పాయింట్ ఇస్తాడు, గివెన్ డేటాలో ఒక పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ h, k అనే ఒక పాయింట్ ఇచ్చేసి మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నా అంటే ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏం ఈక్వేషన్? సర్కిల్ ఈక్వేషన్. ఇది క్వశ్చన్ నెంబర్ 1 ఆర్ మోడల్ నెంబర్ 1. తర్వాత నెక్స్ట్ ఏముంటుందంటే కనుక ఒక ఈక్వేషన్ ఇస్తాడు, అదే విధంగా పాయింట్స్ కూడా ఇస్తాడు. ఇచ్చి మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటాడు అంటే రేడియస్ ఆఫ్ ద ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇది సెకండ్ మెథడ్ అనుకుందాం. థర్డ్ క్వశ్చన్ ఏముంటుందంటే మీకు జనరల్ ఈక్వేషన్ ఇస్తాడు, అంటే ఒక జనరల్ ఈక్వేషన్ ఇచ్చేసి మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటాడు అంటే సెంటర్ రేడియస్ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇది థర్డ్ మోడల్. ఇప్పుడు మనం ఏదైతే ఫస్ట్ మోడల్ ఏమనుకున్నామో ఒక పాయింట్ ఇస్తాడు, ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అదేవిధంగా ఫోర్త్ మోడల్లో 2 పాయింట్స్ ఇస్తాడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ h, k అనేది ఒక పాయింట్, a, b అనేది ఒక పాయింట్. అదేవిధంగా ఫిఫ్త్ మోడల్ తీసుకుంటే h, a ఒకటి, a, b ఒకటి, c, d ఒకటి. ఇది ఒక మోడల్. అంటే ఇక్కడ చూడండి, జాగ్రత్త చూడండి, మనకి ఫస్ట్ మోడల్ ఏముంది, ఒక పాయింట్ ఇచ్చి ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు, 2 పాయింట్స్ ఇచ్చి ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు, 3 పాయింట్స్ ఇచ్చి ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇదంతా ఒక మోడల్ క్వశ్చన్. తర్వాత ఈక్వేషన్ ఇస్తాడు, ఒక పాయింట్ ఇస్తాడు, రేడియస్ని ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్ ఈక్వేషన్ ఇస్తాడు, సెంటర్ని రేడియస్ని ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్గా ఎన్ని మోడల్స్ ఉన్నాయి? మనకు 5 మోడల్స్ ఉన్నాయి. సరే, మనకి ఏమి ఇస్తాడో అర్థమైంది. ఏ ఫార్ములాస్ యూజ్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పాయింట్ ఇచ్చి ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయమంటే యూజ్ చేయాల్సిన ఫార్ములా x - h² ప్లస్ y - k² ఈజ్ ఈక్వల్ టు r². అదేవిధంగా మనకు ఒక పాయింట్ ఇచ్చి ఒక ఈక్వేషన్ ఇచ్చి రేడియస్ని ఫైండ్ అవుట్ చేయమంటే r ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ax1 by1 ప్లస్ c, దీనికి డెట్ వేస్తాము, డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a1² ప్లస్ b1² ఆర్ b² రాయొచ్చు. నెక్స్ట్ జనరల్ ఈక్వేషన్. థర్డ్ క్వశ్చన్ ఏముంటుందంటే మనకి జనరల్ ఈక్వేషన్ ఇస్తాడు. జనరల్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది? ax² by² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి ఇస్తాడు, క్వశ్చన్లో ఇస్తాడు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సినది సెంటర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సెంటర్ ఫార్ములా -g/a మైనస్ f/a. అదేవిధంగా మనకి రేడియస్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. రేడియస్ ఫార్ములా 1/a ఇంటూ, అంటే బ్రాకెట్ ఆర్ మనం రూట్ h డైరెక్ట్గా g² ప్లస్ f² మైనస్ ac. ఇది ఫార్ములా. అంటే ఫస్ట్ మనకి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసే ఫార్ములా ఇది, తర్వాత సెకండ్కి రేడియస్ ఫార్ములా ఇది, థర్డ్కి సెంటర్ ఫార్ములా ఒకటి, రేడియస్ ఫార్ములా ఒకటి. ఇంతవరకు అర్థమైంది. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ అంటే 2 పాయింట్స్ ఇచ్చేసి మనల్ని ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి. ఫోర్త్ కేస్కి ఫార్ములా ఏది యూజ్ చేస్తామంటే x మైనస్ x1 x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 y మైనస్ y2. ఇది ఫోర్త్కు సంబంధించిన ఫార్ములా. అదేవిధంగా మనకి ఫిఫ్త్ అడిగినా అనుకోండి, అంటే ఫిఫ్త్ మోడల్ ఏంది, మనకి 3 పాయింట్స్ ఇచ్చినాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైతే జనరల్ ఈక్వేషన్ ఉందో, జనరల్ ఈక్వేషన్ అన్నా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, కలర్ చేంజ్ చేద్దాం కన్ఫ్యూజన్ లేకుండా. జనరల్ ఈక్వేషన్ అన్నా తీసుకోవచ్చు, లేదా ఫస్ట్ ఈక్వేషన్ అన్నా తీసుకోవచ్చు. జాగ్రత్త వినండి, ఎప్పుడైతే మనకి 2 పాయింట్స్ ఇచ్చినాడో మనం ఈ మెథడ్ని యూజ్ చేస్తే ఈజీగా అయిపోతుంది ప్రాబ్లం. ఎప్పుడైతే 3 పాయింట్స్ ఇచ్చినాడో అప్పుడు మీరు జనరల్ ఈక్వేషన్ అన్నా తీసుకోవచ్చు, లేదా ఫస్ట్ ఈక్వేషన్ అన్నా తీసుకోవచ్చు. అంటే h ప్లేస్లో k ప్లేస్లో ఫస్ట్ పాయింట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తాం, ఒక ఈక్వేషన్ వస్తుంది. తర్వాత ఏబీని సబ్స్టిట్యూట్ చేస్తాం, ఈక్వేషన్ 2 వస్తుంది. సిడీని సబ్స్టిట్యూట్ చేస్తాం, ఈక్వేషన్ 3 వస్తుంది. ఆ 3ని సాల్వ్ చేసి మనం ఒక వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అది 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు క్వశ్చన్. అర్థమైందా? ఒక పాయింట్ ఇచ్చినప్పుడు ఇదే ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తాం, 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఇది, 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు దీంట్లో అన్నా యూజ్ చేయొచ్చు, జనరల్ ఈక్వేషన్ అన్నా తీసుకోవచ్చు. అదేవిధంగా ఈక్వేషన్ అండ్ పాయింట్ ఇచ్చినప్పుడు రేడియస్కి సంబంధించిన ఫార్ములా, జనరల్ ఈక్వేషన్ ఇచ్చేసి సెంటర్ రేడియస్ కనుక్కోవాలంటే దానికి సంబంధించిన ఫార్ములాస్ వరకు క్లియర్ అయినాయి కదా. సరే, దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేస్తే కనుక మీకు క్లియర్గా కాన్సెప్ట్ అంతా అర్థమవుతుంది. చూద్దామా? ఓకే, ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అయితే సాల్వ్ చేసి ట్రై చేద్దాము. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విత్ -5, 1 అండ్ 3, -7 యాజ్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద డయామీటర్. సో మనకి ఇక్కడ చూస్తే కనుక క్వశ్చన్ ఎలా ఉంటుంది, సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఒక పాయింట్ ఇచ్చి మనల్ని ఫైండ్ అవుట్ చేయడము, లేదా 2 పాయింట్స్ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయడము, లేదా కనుక 3 పాయింట్స్ ఇచ్చి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం.
సో మనం ఫస్ట్ ఇది 1 పాయింట్ అనుకుని ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటే ఇచ్చింటే ఇది ఇకపోతే ఇంకా ప్రాబ్లం ఎలా చేస్తా అంటే మనం చూద్దాం. ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి ఒక పాయింట్ ద్వారా. సో జనరలీ ఫార్ములా మనకు సెంట్రల్ సర్కిల్కి సంబంధించి ఒక పాయింట్ ఇస్తే సో ఫస్ట్ ఫార్ములా ఏది ఫార్ములా x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అనేది ఫార్ములా. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఫస్ట్ వాల్యూని హెచ్ అనుకుంటారు, సెకండ్ వాల్యూని కే అనుకుంటారు. సో ఎక్స్ మైనస్ హెచ్ వాల్యూ ఎంత ఉంది -5 అంటే +5 అవుతుందా, +5 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. క్లియరా? తర్వాత ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏముంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. అదే మనకు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అడిగింటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఫార్ములా. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారంగా ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 2ab 2 ఇంటూ 5 ఇంటూ ఎక్స్ అంటే 10x. నెక్స్ట్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ అంటే వై స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ వచ్చి 1 అవుతుంది మైనస్ 2ab 2 ఇంటూ వై ఇంటూ 1. సో 2y ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. అర్థమైంది కదా? ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్, నెక్స్ట్ వై స్క్వేర్ అంటే ప్రాపర్ ఆర్డర్లో రాద్దాం వై స్క్వేర్. నెక్స్ట్ ఏం మిగిలింది మనకు 10x ఉంది. సో 10x మైనస్ 2y ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ పోతున్నాం ప్రాపర్గా. నెక్స్ట్ ఏముంది ఇంకా మనకి 25 ప్లస్ 1 ఉంది. సో ప్లస్ 26 ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఇది జనరల్ ఈక్వేషన్. దీనికి సంబంధించి సర్కిల్కి సంబంధించిన ఒక పాయింట్ ఇస్తే అంటే సర్కిల్కి ఒక పాయింట్ ఇచ్చినాడు, సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాం. అర్థమైంది కదా ఇది? సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 2 పాయింట్స్ ఇచ్చింటే సర్కిల్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాం. ఇది డిలీట్ చేసేస్తా. సరే, ఈసారి మనం ఏం చేసామంటే 2 పాయింట్స్ ఇచ్చినాడు మన క్వశ్చన్లో, 2 పాయింట్స్ ఇచ్చినాడు. సో మనము సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఉంది మన దగ్గర ఎక్స్ మైనస్ x1 ఇంటూ ఎక్స్ మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2. ఇది ఫార్ములా. సో మీరు ఫార్ములాస్ నేను ఏదైతే 5 ఫార్ములాస్ చెప్పినానో అవి యాస్టీస్గా బై హార్ట్ చేయండి. జస్ట్ సబ్స్టిట్యూట్ చేసినా మీకు ఆన్సర్ అయిపోతుంది. సో ఇంకా దీంట్లో వాల్యూస్ కావాలంటే మీకు x1 వాల్యూ, y1 వాల్యూ, x2 వాల్యూ, y2 వాల్యూ. సో x మైనస్ x1 వాల్యూ ఎంత ఉంది, -5 ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ +5. తర్వాత x మైనస్ x2 వాల్యూ ఎంత ఉంది, 3 ఉంది, 3. నెక్స్ట్ ప్లస్ y మైనస్ y1 వాల్యూ 1, y మైనస్ y2 వాల్యూ -7 అంటే +7 అయిపోతుంది. దీన్ని సింప్లిఫై చేయాలి. ఎలా సింప్లిఫై చేస్తాము, x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, x ఇంటూ 3 3x ఆ విధంగా. సో ఎక్స్ స్క్వేర్ తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3x, 5 ఇంటూ ఎక్స్ 5x, 5 ఇంటూ 3 15, మైనస్ ఉంది కాబట్టి మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. అదేవిధంగా చూద్దాం. నెక్స్ట్ y ఇంటూ y ఏమవుతుంది, y స్క్వేర్, y ఇంటూ 7 7y, 1 ఇంటూ y మైనస్ ఉంది కాబట్టి మైనస్, 1 ఇంటూ 7 7 మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాబట్టి మైనస్ పెట్టాం. క్లియర్ కదా? దీన్ని సింప్లిఫై చేద్దాం. ఎలా సింప్లిఫై చేయాలా, ప్రాపర్లో ఆర్డర్లో రాద్దాం. ఎక్స్ స్క్వేర్ రాసేసినాం. నెక్స్ట్ ప్లస్ వై స్క్వేర్, ఇక్కడ చూడండి మైనస్ 3x ప్లస్ 5x ఏమవుతుంది, ప్లస్ 2x అవుతుంది. ప్లస్ 7y మైనస్ y ఏమవుతుంది, ప్లస్ 6y అవుతుంది. మైనస్ 15 మైనస్ 7 అవుతుంది, మైనస్ 22 ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైందా? క్లియర్ కదా? సో మనము ఒక పాయింట్ ఇచ్చినప్పుడు కూడా మనం ఈక్వేషన్ సాల్వ్ చేసినాం, 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు కూడా సాల్వ్ చేసినాము, 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలో మనం నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాం. ఓకేనా? సరే, ఇంకొక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ప్రాబ్లం సాల్వ్ చేసి ట్రై చేద్దామా? ఓకే, 1 మోర్ క్వశ్చన్ తీసుకుందాం. సరే, నెక్స్ట్ మోడల్. ఫైండ్ ద సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ హూజ్ ఈక్వేషన్ 5x² ప్లస్ 5y² ప్లస్ 30x మైనస్ 20y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సెంటర్ని రేడియస్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు మనకి జనరల్ ఈక్వేషన్ ఇచ్చి. సో జనరల్ ఈక్వేషన్ సంబంధించిన ఫార్ములా నేను ఏం చెప్పినా, ax² ప్లస్ by² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాను. సో మీరు ఏం చేయాలా, ఇచ్చిన క్వశ్చన్ యాస్టీస్ దాని కిందనే రాసుకున్నారనుకోండి. చూడండి, 5x² ప్లస్ 5y² ప్లస్ 30x తర్వాత మైనస్ ఉంది కదా, సో మైనస్ రాద్దాం, మైనస్ 20y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దీని బేస్ పైన ఏ ప్లేస్లో ఏముంది చెప్పండి, ఏ ప్లేస్లో 5 ఉంది. సేమ్ అదేవిధంగా బి ప్లేస్లో ఏముంది, 5 ఉంది. సో ఇక్కడ చూడండి 30 ఉంది 2g ప్లేస్లో, 2g ప్లేస్లో 30 ఉందంటే అప్పుడు g ప్లేస్లో ఏమున్నట్ల, 30/2 అంటే 15 ఉన్నట్ల, అంతే కదా. సో g వాల్యూ 15. అదేవిధంగా 2f ప్లేస్లో ఏముంది, 2f ప్లేస్లో -20 ఉంది అంటే f ప్లేస్లో ఎంత ఉన్నట్ల, f వాల్యూ -10 ఉన్నట్ల. అర్థమవుతుంది కదా, f వాల్యూ -10, ఇంకా c వాల్యూ 1 ఉంది. ఓకే, ఇంతవరకు అర్థమైంది. ఇప్పుడు మనకు కావాల్సిన ఏమి, సెంటర్ కనుక్కోవాలా, రేడియస్ కనుక్కోవాలా.
సెంటర్కి సంబంధించిన ఫార్ములా మనం ఏం నేర్చుకున్నాం, -g/a, -f/a అని నేర్చుకున్నాం. సో మనకి ఇక్కడ g అంటే ఎవరి వాల్యూ 15. సో -15/a, -10. ఇక్కడ చూడండి ఫార్ములాలో మైనస్ ఉంది, క్వశ్చన్లో కూడా మైనస్ ఉంది కాబట్టి ఇది ప్లస్ అయిపోయింది, బై a వాల్యూ 5. దీన్ని సింప్లిఫై చేద్దామా, 5 1 5 3 అంటే -3, 5 1 5 2 2. -3, 2 అనేది మనకు వచ్చిన సెంటర్. అదేవిధంగా నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, రేడియస్ని ఫైండ్ అవుట్ చేయాలి. రేడియస్కి సంబంధించిన ఫార్ములా ఏముంది, 1/a √g² + f² - ac. సో 1/a వాల్యూ 5, √g వాల్యూ ఎంత ఉంది, 15 ఉంది కాబట్టి 15² + f వాల్యూ ఉంది ఎంత ఉంది, -10 ఉంది. సో -10² - ac. a వాల్యూ 5 ఉంది, c వాల్యూ 1 ఉంది, అంతేనా. దీన్ని సింప్లిఫై చేద్దాం. 1/5 సో 15² ఎంత అంటే 225 ప్లస్ 10² ఎంత అంటే 100 -5. దీని క్యాలిక్యులేటర్ చేద్దామా, 225 + 100 ఎంత, 325. 325 - 5 ఎంత, 320. సో ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేస్తాను, 320 √320 √320 వేయండి మీరు కూడా, 17.88 వచ్చింది. డివైడెడ్ బై 5 చేయండి, 3.57 వచ్చింది. సో ఆన్సర్ 3.57. మనం ఏం కనుక్కున్నాము, 3.57 అనేది రేడియస్. సో మనం రేడియస్కి సంబంధించిన ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసాం, గివెన్ వాల్యూస్ని మనం ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి మనకు వచ్చిన ఆన్సర్ 3.57. క్లియర్ కదా. సో రేడియస్కి సంబంధించిన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, సెంటర్కి -g/a, -f/a ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం. సో దానికంటే ముందు మనకి ఏం తెలిసిండాలా, జనరల్ ఈక్వేషన్ తెలిసిండాలా. అర్థమైంది కదా. సో చాలా ఈజీ ప్రాబ్లమ్స్. మనకు కోఆర్డినేట్ జామెట్రీ టఫ్ అనుకుంటాం కానీ చాలా ఈజియెస్ట్ ప్రాబ్లమ్స్. మనకు ఫార్ములా తెలిసిండాలి అంతే. ఫార్ములా తెలిస్తే సబ్స్టిట్యూట్ చేసుకుంటే వెళ్ళిపోవడం అంతే.